వాక్య భాగము 119 కీర్తన భాగము 126 చరణం నుండి 128 వరకు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. 126 చరణం నుండి 128 వరకు ఇలాంటి వాక్యాంశముగా పాఠ్యాంశముగా జ్ఞాపకం చేసుకుని చూద్దాము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసత్యములు. ఇక్కడ 119 కీర్తన భాగములో దైవజనుడు తన హృదయ వాంఛను లేదా తన మనస్సులో ఉన్నటువంటి కొన్ని విషయాలను దేవుని సన్నిధిలో ఆయన పంచుకుంటూ ఉన్నారు. సర్వసాధారణంగా దేవుని మందిరాన్ని చేరుకున్నటువంటి మనము మన జీవితాలలో దేవుని వాక్యము పట్ల లేదా దేవుని సన్నిధి పట్ల చాలా సందర్భాలలో ఒక విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యపు స్వభావం మనమనే కాదు, సర్వసాధారణంగా లోకంలో ఒక క్రైస్తవ విశ్వాసిగా పిలువబడుతున్న వారు వారి 100% దేవుని వాక్యానికి న్యాయాన్ని సమకూర్చలేరు. ఎందుకు సమకూర్చలేదని అంటే కొన్ని పరిస్థితులను బట్టి మన ఇష్టాలు అంటాయి కదా, చాలా సందర్భాలు అంటారు కదా, నా ఇష్టము అన్నట్టుగా దేవుని వాక్యము పట్ల, దేవుని సహవాసము పట్ల, ఈ సన్నిధి పట్ల మన ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చి చాలా సందర్భాల్లో మనము ముందుకు వెళుతూ ఉంటాం. అయితే దైవజనుడైనటువంటి దావీదు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన తన జీవితంలో తన హృదయపూర్వకంగా తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ఇక్కడ 126వ చరణంలో చదివితే, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేస్తూ ఉన్నారు. అయ్యా నీ వాక్యాన్ని అసలు పట్టించుకోవడం లేదు, నీ వాక్యాన్ని అంతగా వారి హృదయాల్లో భద్రపరుచుకోవడం లేదు. ఎందుకంటే వారు ఉపయోగకరమైనటువంటి మాటలను నిరర్థకం చేస్తూ ఉన్నారు, నిష్ప్రయోజనముగా. మీకు తెలుసు, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి కాలంలో ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, పందుల ముందు ముత్యాలు వేయటము. అంటే ఇప్పుడు పందుల ముందు ముత్యాలు వేసినప్పుడు అవి చక్కగా పోస గుచ్చుకొని, చక్కగా దండ గుచ్చుకొని మెల్ల వేసుకుంటాయా? ఏం చేస్తాయి? ముట్టుతోటి అలా బొడ్డగించుకొని వెళ్ళిపోతాయి, ముట్టుతో నెరుక్కొని వెళ్ళిపోతాయి. అంటే ముత్యాల విలువ వాటికి తెలియదు. అదే ఒక మామిడి పళ్ళు కాప పళ్ళు తీసుకెళ్ళి దాన్ని ముందు పెట్టాం అనుకోండి, ఏం చేస్తుంది? చక్కగా టెంకలతో సహా మొత్తం సప్పరించి వదిలేస్తుంది. ఎందుకని? వాటికి అది అలవాటు పడిపోయింది కనుక, ముత్యాల విలువ తెలియదు కనుక. అంటే ఇక్కడ దావీదు భక్తుడి గురించి మనం ఆలోచన చేస్తే, అయ్యా జనులు నీ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? నీ వాక్యమును నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు, అంటే నిరర్థకం చేస్తూ ఉన్నారు. దాని యొక్క విలువ ఏంటో వారికి తెలియలేదు, దాన్ని పట్టించుకోవడం లేదు. ఎంత శ్రేష్టమైనటువంటి నీ జీవపు వాక్కులు వారు ముంగటికి వెళ్ళినప్పటికీ వారు ఏం చేస్తూ ఉన్నారు? నిరర్థకము చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ, ఇక మనకి కింద చదివితే, యెహోవా తన క్రియ జరిగించుటకు, అదే నిరర్థకం చేస్తే ఆయన క్రియ జరిగించలేదు, ఆయన కార్యాలు జరిగించడానికి ఇదే సమయం అంటారేంటి అని మీరు అడగొచ్చు. దావీదు భక్తులు మనం అడిగాం అనుకోండి, అయ్యా దావీదు గారు, మరి నిరర్థకం చేసేటువంటి ప్రజల మధ్యలో మీరు నివసిస్తూ ఉన్నారు, మరి మీ జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు? దేవుడు నా బ్రతుకులో కార్యాన్ని జరిగించడానికి ఇదే సమయము, అది ఇదే సమయం ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు అని భక్తుడైన దావీదును మనం అడిగితే ఆయన ఏమంటాడంటే, అనేక మంది ప్రజలు వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు, కానీ నేనైతే తన వాక్యము ద్వారా బ్రతుకుతూ ఉన్నాను. హల్లెలూయా. తన వాక్యమే నా జీవపు ఆహారం నేను బ్రతుకుతూ ఉన్నాను. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు దావీదు తన అనుభవాలు ఏమంటున్నాడంటే, బంగారము కంటెను అపరంజి కంటెను మేలిమి, అంటే ఇవేవి కూడా చూడండి, బంగారు కంటను అపరంజి కంటను నీ ఆజ్ఞలు నాకు ఎంతో ప్రియముగా ఉన్నాయి అని, నీ మాటలు నేను ఎంతో శ్రేష్టమైనవిగా ఇచ్చాను. కాబట్టి నా బ్రతుకులో సమయం అనగా ఆయన కార్యము జరిగించిన సమయం ఇదే. మరి మిగతా వాళ్ళ జీవితంలో కార్యాలు ఎందుకు జరగడం లేదు అని అంటే, అక్కడ ఆ ప్రశ్నకి ఆన్సర్ అనేది అక్కడే ఉంది. వారి వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మాటను ఏం చేస్తూ ఉన్నారు? నిరర్థకం చేస్తూ ఉన్నారు. ఎవరు దేవుని మాటకు వ్యతిరేకంగా లేదా అయిష్టంగా, నిర్లక్ష్యంగా, నిరర్థకంగా, ఒక మాటలో చెప్పాలంటే ఏముందులేండి ఈ వాక్యం చిన్నప్పటి నుంచి వింటున్నాం అనే వ్యక్తులు ఉంటారు చూడండి. ఏముంది, బైబిల్ మనకు తెలియదా? వాక్యం మనకు తెలియదా?
ఇది పెద్ద కొత్త ఏం కాదు కదా. ఈ 66 పుస్తకాలు నేను బైబిల్ పట్టుకున్నా కానీ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నిసార్లు చదువుకుంటాను ఇదే వాక్యాన్ని అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్ర గ్రంథం పట్ల నిర్లక్ష్యపు ధోరణి కలిగిన వారు, ఇలా అంటే మీరు బాధపడతలేదు. సంఘములో చాలా కుటుంబాలు ఉన్నాయి, పేర్లు అయితే చెప్పను. నా దృష్టికి అంటే ఒక సేవకుడిగా సంఘాన్ని నేను పరామర్శిస్తున్నప్పుడు, సంఘాన్ని నేను దర్శిస్తున్నప్పుడు వాక్యము పట్ల భయభక్తులు కలిగినటువంటి వారిని వేళ్ళ మీద లెక్క పెట్టి నేను చాలా సందర్భాలు వాళ్ళతో కూడా మాట్లాడాను. అయ్యా అమ్మ ఇదిగో మీకున్నటువంటి ఆసక్తి సంఘంలో చాలా కుటుంబాలకు లేదు అంటే వాళ్ళేదో ఖాళీగా ఉన్నారని కాదు, వారికి దేవుడు అంటే అంత ఆసక్తి, దేవుని సన్నిధిలో వారికి ఉండేటువంటి ప్రేమ. దేవుడు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, ఇంకొక 10 సంవత్సరాలు నా ఆయుష్ పెరుగుతుంది. దేవుని వాక్యమే దావీదు అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందయ్యా. మందులు లేదంటే డాక్టర్లు నా పిల్లలు నన్ను బ్రతికించరు కానీ నాకు నా ఆస్తిని బ్రతికించదు కానీ నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని. అంటే నేను చాలా సందర్భాలు అనుకుంటా, ఎన్ని కుటుంబాలు ఉంటుండగా, ఎంతమంది వ్యక్తులు ఉంటుండగా, ఇన్ని బైబిల్ గ్రంథాలు ఉంటుండగా, మరి వాళ్ళు మాత్రమే ఎందుకు వాక్యం అనేది అత్యాసక్తి కలిగి క్రమము తప్పకుండా చదివేటువంటి బిడ్డలు వేళ్ళ మీద లెక్క పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎందుకు వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు అంటే చాలా సందర్భంలో మనము ఏమంటామంటే దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదయా, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అంటే దేవుడు నన్ను నిర్లక్ష్యం చేశాడు. మరి నీవు నిర్లక్ష్యం చేయలేదా దేవుణ్ణి? దేవుని మాటను నిర్లక్ష్యం చేయలేదా? ఇక్కడ భక్తుడని దావీదు అంటాడు, నా మాట కాదు, చదవండి 126వ చరణాన్ని. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుడికి ఇదే సమయము. మీరు నిరర్ధకం చేయకపోతే ఆయన మాటకు విధేయత కలిగి జీవించి అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. చాలా సందర్భాలు మనం ఏమనుకుంటామంటే దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యం జరిగించడం అది కూడా చెప్తాను. జరిగించారనుకోండి, కార్యం వెంటనే జరిగిస్తామని మనం అంటే ఏమనుకుంటున్నాం, ఏం చేస్తాం? మనం అడిగినప్పుడు దేవుడు కార్యం జరిగించడం గొప్పతనం కాదు, కానీ ఆయన మన జీవితంలో కార్యం జరిగించడం కావాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి చాలా సందర్భాలు తొందర ఎక్కువ, ఆతురత ఎక్కువ, కానీ అసలైన మర్చిపోతాం. ఏం మర్చిపోతాం? ఆయన ఆజ్ఞ పాటించడం మర్చిపోతాం, ఆయన మాట వినడం మర్చిపోతాం. కానీ మన జీవితంలో కార్యాలు జరిగించమని చాలా సందర్భాల్లో ఆయన మీద బలవంతం తీసుకొని వస్తామని తెలిసి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకుండేటువంటి ఆయా పరిధులు, మనకుండేటువంటి ఆ స్థానాలను బట్టి మనం ఏమంటామంటే ఏమయ్యా నాకు ఎందుకు నా పట్ల ఎందుకు కార్యాలు జరిగించరు, ఎందుకు నా జీవితంలో మీరు చెయ్యరు అని అనుకుంటాం. దేవుడు ఒకవేళ మన జీవితంలో మనం అడిగిన వెంటనే కార్యం చేస్తే మనం ఏమనుకుంటాం తెలుసా? నా అంతటోడు ఏమండి, నా అంతటోడు ఇక లేడు. మీకు తెలుసు పాత నిబంధన కాలంలో ఒక రాజు 4 పెద్ద సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి అలా గోడ ఎక్కి అంతపురం మీద తిరుగుతూ ఈ మహా సామ్రాజ్యానికి అధినేతను టాపి మేస్త్రిని అన్ని ఎవరు 4 పెద్ద సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యానికి అధినేత చెప్పగలరా? చచ్చే వరకు పశువుల గడ్డి వేసాడు. ఇప్పుడు చెప్తాను, 4 పెద్ద సామ్రాజ్యాలు. ఏ సామ్రాజ్యాలు? బబులోను మహాసామ్రాజ్యము, ఆ తర్వాత ఐగుప్తు మహాసామ్రాజ్యము, రోమ మహాసామ్రాజ్యము, మాదీయ పార్షియస్ మహాసామ్రాజ్యం. బైబిల్ గ్రంథంలో ఈ 4 పెద్ద సామ్రాజ్యాలు. తర్వాత క్రీస్తు సామ్రాజ్యం వచ్చింది. అయితే ఈ 4 సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నటువంటి నెబుకద్నెజర్ ఈ మహా సామ్రాజ్యానికి అధినేతను నేనే, నా అందులో లేడు కన్నాడంతే. గర్వం ఎప్పుడైతే వచ్చేసిందో ఆటోమేటిక్గా పశుప్రాయుడు అయిపోయితే, పసిబాలుడు కాదు, పశువులని గడ్డి వేసి స్థితిగా అప్పగించాడు. అంటే మనం అడిగిన వెంటనే ఇస్తే అలా అహంకారం అనేది మనం ఎన్ని అడ్డుకొని ఉంటుంది. అడగకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేసేలాగా మన ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక్కసారిగా చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అంచెలంచెలుగా దేవుడు ఏం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాబ్ అనుకుందాం, కలెక్టర్ జాబ్ ప్రయత్నం చేస్తారు, ఐఏఎస్ రాయాలనుకుంటున్నారు. 10th అయిపోయిన వెంటనే ఐఏఎస్ ఎగ్జామ్కి ఆయన క్వాలిఫై అవుతాడండి. 10th అవ్వాలి, ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాత ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూలో తర్వాత మంచిగా అందరు దృష్టిని ఆకట్టుకుని ఇంటర్వ్యూలో బెస్ట్ క్యాండిడేట్ అనిపించుకోవాలి. అప్పుడు కదా ఆయన ఆశించినటువంటి అత్యున్నత సింహాసనం ఏదైతే ఉందో ఆ సీట్లో కూర్చోడానికి అర్హుడిగా ప్రభుత్వం తనకి సర్టిఫికేట్ ఇస్తుంది. అలాగా 10th అయిపోయినంటే నేను కలెక్టర్ని లేదా నేను ఎంఆర్ఓని నేనైతే అన్నాను అనుకోండి,
ఏమంటారు? క్వాలిఫైడ్ కాదు. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో నీవు ఆశించిన కార్యాన్ని దేవుడు జరిగించాలంటే అంచెలంచెలుగా దేవుని సన్నిధిలో పెరగా. మందిరంలో అడుగుపెట్టిన వెంటనే ఏమనుకుంటుంది తెలుసా? అడుక్కోవడం మొదలెడేస్తాం. ఏమడుకుంటాం? అయ్యా 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 అంటే అడుక్కోవడం తప్ప ఆయనకి ఇవ్వడం రాదు. కానుకల గురించి కాదు నేను చెప్పేది. మన మనసు ఆయనకి ఇవ్వడం రాదు, ఆయన ఆజ్ఞలు పాటించడం రాదు. ఆయన ఏం చెబుతున్నాడో మనకి వినడం. చాలా సందర్భాల్లో కొంతమంది చూస్తున్నప్పుడు మనకి మాట్లాడే అవకాశం ఉండదు. అవతల నుంచి లోడ మాట్లాడుతుంటారు. మనం ఇంకా అలా చెవులు కొట్టలు చేసుకుని వినడమే. అంటే దేవుడు కూడా ఇదే సందర్భంలో ఏమంటాడంటే ఆయన వినడమే తప్ప ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. మాట్లాడేటప్పుడు వినాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించే క్రమాలు. మరి భక్తుడైన దావీదు జీవితంలో చూస్తే అయ్యా మరి ఇదే సమయం నీ జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేశాడు? వాళ్ళందరూ అలా ఉన్నారు కదా, వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవడం లేదు, నిరర్థకం చేశారు. ధర్మశాస్త్రం పట్ల, దేవుని వాక్యం పట్ల అంత అశ్రద్ధ కలిగి ఉన్నారు కదా. మరి నీవేం చేస్తావని దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడంటే ఆయన వాక్యాన్ని నాకు ప్రియుగా ఎంచుకున్నాను. ఆయన వాక్యమే నాకు ధనం అనుకున్నాను, ఆయన వాక్యమే నా ప్రాణం అనుకున్నాను, ఆయన వాక్యమే నాకు ఆస్తి అనుకున్నాను. కాబట్టి దేవుడు నాకు ఈ సమయం అంటే మన చుట్టూ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా దినదినము దిగజారిపోతూ ఉన్నారు. నీ చుట్టూ ఉన్న వారు లోకానుసారమైన జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితంలో అణగారిపోయినటువంటి బ్రతుకులు మనం చూస్తున్నప్పుడు వారి మధ్యలో వ్యతిరేకత పరిస్థితులు ఉన్నప్పటికీ దావీదు మాత్రమే ఎందుకు వర్ధిల్లుతూ ఉన్నాడు? దావీదు మాత్రమే ఎందుకు ఆశీర్వదించబడుతూ ఉన్నాడు? మరి ఆయన అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు? ఆ మాట ఈరోజు మనం చెప్పగలమా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచించదగినటువంటి విషయము. ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేసిన వారు అంచెలంచెలుగా దిగజారిపోతూ ఉన్నారు. ధర్మశాస్త్రం పట్ల అత్యాసక్తి కలిగిన వారు అంచెలంచెలుగా ఏం చేస్తూ ఉన్నారు? ఎదుగుతూ ఉన్నారు. మరి దావీదు పితరుల జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు చూడండి. 119 కీర్తన భాగము 126వ చరణం నుండి మనం చదువుతున్నప్పుడు ఆయన బ్రతుకులు దేవుడు జరిగించినటువంటి కార్యాలను చూస్తే ఇదే సమయము అని భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. దావీదు గారు మాట్లాడుతున్నప్పుడు ఇదే ఎందుకు సమయం అంటే ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, నా బ్రతుకు దినములన్నీ కూడా నీ కృపాక్షేమములు నా వెంట వచ్చేటట్లుగా నేను ఎక్కడ జీవిస్తాను? నీతోనే జీవిస్తాను. నాకు అలాంటి జీవితాన్ని నేను ఎంచుకున్నాను అని భక్తుడైన దావీదు చెబుతూ ఉన్నారు. దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అయ్యా నా చుట్టూ ఉన్న ప్రజలు నీ మాట వినినా వినకపోయినా, వారు పట్టించుకోకపోయినా నేనైతే నీ వాక్యమందు నా జీవితాన్ని కట్టుకుంటాను. నీ వాక్యమందు నేను స్థిరుడిగా ఉంటాను. నీ వాక్యమందు నా బ్రతుకును సంరక్షించుకుంటాను. అంటే మీరు గమనించండి, దావీదు అప్ టు భాగం ఆయన వెళ్ళేటప్పుడు అంటాడు, ఇదిగో నా పాదములకు ఏమండి విషసర్పాలు నేనేం చేస్తాను? తొక్కుకొని వెళ్ళిపోతాను. నేనేమి చేయవు. నా కన్నులకు నీ వాక్యమేనయ్యా, నా నోటికి నా జీవాహారము. అంటే ఇన్ని విధాలుగా దావీదు తన అవయవాలను ఉపయోగించి చివరికి అంటాడు, నా ప్రాణం కూడా, నా ప్రాణమా ఆయన చేసినట్టుగా ఉండేది. అంటే ఎందుకు దావీదు వాక్యములో అంతగా లోతుకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు కనుక. ఈరోజు నీవు నేను ఇవ్వగలుగుతూ ఉన్నామా? దేవుని మాటకు లోబడగలుగుతూ ఉన్నామా? లేదంటే ఏదోనండి వచ్చాను కదా, ఏదో వినాలి కాబట్టి అంతగా ఆ వాక్యం నా బ్రతుకులోకి నేను పట్టుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. చాలా సందర్భాలలో ఆ వాక్యాన్ని కూడా మన బ్రతుకులో దాచుకోవడానికి దాచుకోవడానికి నాకు కొంతమంది తెలుసు. కొన్ని సందర్భాల్లో నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంటాను. వాక్యం చెప్పేటప్పుడు 1కి 100 సార్లు చుట్టూ ఉన్నవారిని చూస్తారు. ఎందుకు చూస్తారు చెప్పండి? వీళ్ళు వాక్యం వినేటప్పుడు చుట్టూ ఉన్నవారిని ఎందుకు చూస్తారు? ఏమనుకుంటారు తెలుసు వీళ్ళ మనసులో? వీళ్ళు ఆదాము గారి సిస్టర్స్ లాగా, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారికి సహోదరులాగా, యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా సన్నిహిత సంబంధం కలిగిన వారిలాగా. అంటే ఈ వాక్యం నీకే, ఈ వాక్యం మీకే, ఈ వాక్యం మీకే. అంటే ఇప్పుడు వీళ్ళు దిక్కులు చూసే దేవుడు తెలుసా, చుట్టుపక్కల వారికి మళ్ళించేస్తూ ఉంటారు. విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వారి బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడరు. 100 సార్లు దిక్కులు చూస్తూ 100 సార్లు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే ఆ వాక్యం వాళ్ళకెవరికో అనుకునే కంటే ఆ వాక్యం నీకే అనేది కనుకోవు. ఇప్పుడు కూడా అలా ఇష్టపడము. నేను ఎవరు అనుకున్నానండి? యేసు ప్రభు రాలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఖచ్చితంగా ఆ స్థానంలోనే నన్నే పుట్టించి ఉండేవాడు దేవుడు. అంత పరిశుద్ధురాలని నేను, అంత పరిశుద్ధుడిని అన్నట్టుగా వాక్యాన్ని మన హృదయంలో స్వీకరించడానికి ఇష్టపడము. వాక్యమే బ్రతుకు. వాక్యం లేకపోతే మనకెక్కడ ఉంది బ్రతుకు? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అది నాది కాదు, నీకే.
నీ కోసం చెప్తున్నారు పాస్టర్ గారికి ఏ పని పరిగెట్టుకొని చెప్పడానికి? ఆయనకి పని లేదా? 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కరిని ఉద్దేశించి చెప్పడానికి, అంటే దేవుడు మాట్లాడే విధానం. ఒకవేళ మేము మీతో మాట్లాడే దేవుడు ఖచ్చితంగా మార్పు చెందాలి. దావీదు అంటాడు కదా, అయ్యా నా జనులు ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తారు. వాళ్ళకి వాక్యం అంటే అది పట్టింపు లేదు. అయ్యా లోకానుసారమైన ఉంటారు, అలవాట్లు ఉన్నాయి, అదంటే వాళ్ళకి ఇష్టం, కానీ వాక్యం ఇష్టం లేదు. కానీ నా బ్రతికేంటో తెలుసా? ఎవడు ఎలా పోయినా నాకు అనవసరం, నేను వాక్యం పట్టుకుని బ్రతుకుతాను. కాబట్టి ఇదే సమయము, వారు నాశనం అయిపోతున్న సమయంలో దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. కనుక ఇదే సమయం, ఆ సమయం మీకు అవసరం లేదా? చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదు భక్తుడు మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశించి యోబు భక్తుడు ఏమంటాడంటే, ఆనాటి కాలంలో భక్తుడైనటువంటి యోబు గారు ఏమంటాడంటే, ప్రజలు మంచినీళ్ళను జురుకున్నట్లుగా లేదా దోసుట్లో పట్టుకొని కొన్నిసార్లు తాగుతూ ఉంటాం. దోసుట్లో పట్టుకొని కొలాయి దగ్గరికి వెళ్ళి తాగుతున్నప్పుడు దోసుట్లో పడే నీళ్లు కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఊపిరి మళ్ళించుకోలేక కింద ఇలా గ్యాప్ ఇస్తాం. గ్యాప్ ఇచ్చినప్పుడు దోసులో నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు మీ పెదాల నుంచి ఒక రకమైన శబ్దం వస్తుంది. భక్తులు అంటాడు, యోబైన భక్తులు అంటాడు, అయ్యా ప్రజలు నీళ్లను జురుకున్నట్లుగా పాపాలను జురుకుంటూ ఉన్నారు, తేనెను జురుకున్నట్లుగా వారు పాపాన్ని ఇష్టపడుతూ ఉన్నారు అని భక్తుడైనటువంటి యోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవునితో సమయాన్ని గడపడం కంటే, దేవునితో వారి జీవితాన్ని వెళ్ళగొచ్చడం కంటే, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో వారి బ్రతుకు ఎవరికి అలవాటు పడిపోయారంటే లోకానుసారమైనటువంటి జీవితాలు. గంటల తరబడి లోకంలో అనేక కాలక్షేపాలు ఉన్నాయి, వాటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం, దేవుని మాటకు తప్ప. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా పరిస్థితులు ఉన్నాయి. మనలాగే మీరు అడుగు చేయగలండి, మీరు మందిర ఆవరణంలో ఉన్నారు కాబట్టి, పైగా లోపల ఉన్నారు కాబట్టి లోకము పరిస్థితులు మీకు ఏమీ తెలియలేదు. కానీ మా పరిస్థితి ఏంటో మీకు తెలుసా? మా ఇంటి చుట్టుపక్కల, మా వీధిలో, మా లైన్లో మేము ఒక్కరమే, మా ఇల్లే దేవుడు నమ్మకం ఇల్లు, మిగతా 100 ఇల్లు అన్ని ఇల్లులే. కాకపోతే వారి మధ్యలో ఉన్నాం కాబట్టి మరి మా పరిస్థితి ఆ దేవుడికే ఎరుక అంట, ఆ దేవుడికే తెలియాలంటారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనలాగే జీవించిన వారు ఉన్నారు, కానీ వాళ్ళు ధర్మశాస్త్రానికి అలాగే దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని మాటకు లోబడ్డారు. చుట్టుపక్కల ఎవరు ఎన్ని విధాలుగా బ్రతుకుతున్నా దేవుని మాటకు లోబడ్డారు. కనుక వారి జీవితాలలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత, వీరిచ్చిన ప్రాధాన్యతను బట్టి దేవుడు ఎలాంటి ప్రాధాన్యతలు ఇచ్చాడో, వారి బ్రతుకులో ఎలాంటి క్రియలు కార్యాలు జరిగించారో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు చూచి వారందరూ తమకు మనసుకొచ్చిన వారు స్త్రీలను వివాహం చేసుకున్నారట. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించిన కామాతులైన. చాలండి, ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుడు ఒక క్రమాన్ని నేర్పించాడు. ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు లోబడమని దేవుడు ఒక క్రమాన్ని నేర్పించినప్పుడు వీళ్ళే క్రమం నేర్చుకుంటున్నారంటే వీళ్ళు ఎవరో దేవుని కుమార్తెలు, దేవుని కుమారులని రాయబడింది. అక్కడ అందులంటే రాయబడిందండి? లేదు కదా. దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, వీళ్ళు ఏ క్రమాన్ని నేర్చుకున్నారట? వాళ్ళ మనసుకు నచ్చిన విధానాన్ని ఎన్నుకున్నారు. మా ఇష్టం అండి, మాకెవడు బోధకుడు, మాకెవరు నేర్పిస్తారు, మాకెవరు చెప్పవలసిన అవసరము లేదు, ఏమనుకుంటున్నారు అసలు మా గురించి అంటే దేవుడు అంటాడు, నేను ఎల్లకాలం నేను మీతో వాదించలేను కదా, నాకేంటి అంత కర్మ. దేవుడు తన జీవాత్మను వదిలినటువంటి బిడ్డలను చూసి, అరే నేను మీతో ఎందుకు వాదిస్తాను, నాకు అవసరమో వాదించినప్పుడు పని నాకుందా అలాగని చెప్పి ఆ తలమంతరంలో చూసినప్పుడు మీరు చూడండి, 5వ వచనం చదవండి సార్. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు చూచి. చాలండి, 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా యొద్ద నుంచి ఏం పొందుకున్నాడట? కృప పొందుకున్నాడు. 9వ వచనం చూడండి ఒకసారి, స్పష్టంగా చదువుదాం. నోవాహు వంశావళి
వాళ్ళ ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవలు అని రాయబడి ఉందంటే అక్కడ ఏమని రాయబడి ఉంది? వంశావళి ఇదే. ఏంటో తెలుసు వంశావళి? ఆయన నీతిమంతుడును నిందారహితుడును. వంశావళి అంటే సర్వసాధారణంగా ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, సార్ మీ వంశావళి చెప్పండి అంటే, మా ముత్తాత గారి పేరు పలానండి, మా తాతగారి పేరండి, మా నాన్నగారి పేరండి, నా పేరండి, నా పిల్లల పేరండి. ఇది కదా వంశావళి అంటే. మీ వంశావళి ఏంటంటే నీతి అండి, యథార్థత అండి అని అంటే నవ్వుతారా? నవ్వుతారా? అంటే మా తాతగారి పేరు నీత, మా ముత్తాత పేరు యథార్థత, మా తండ్రి గారి పేరు నిందారహితుడా అంటే నోవాహుకు దేవుడు ఇచ్చినటువంటి అర్హత ఏంటో తెలుసా? ఈరోజు దేవుని మాటకు లోబడేటువంటి నా జీవితాలలో దేవుడు చేయాలనుకున్న కార్యం ఏంటంటే, అక్కడ వరకు మనం చదివితే దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు, కుమారులు వారికి ఉన్నటువంటి స్థితిగతులు ఏంటో తెలుసండి. వారు మనసుకు నచ్చిన ప్రవర్తన ఎన్నుకున్నారు, వాళ్ళకు అనుకూలమైన మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. దేవుడు అక్కడికి వచ్చేటప్పుడు నోవాహును చూశాడట, చుట్టూ వ్యతిరేక పవనాలే. మీరు అన్నారు చెప్పి మా వీధిలో ఏదో ఒకదాన్ని ప్రార్థన పౌరులండి, ఇంకా అందరూ కూడా అంజులండి అంటే, కానీ మరి ఇంకా అలా వెళ్ళిపోవాలండి, చూసే చూడకు. అలా లేడు నోవాహు. ఎలా మనకు తెలుసు? అందరూ అలా ఉన్న దేవుని ద్వారా నోవాహు ఎలా కనబడుతున్నాడంటే, ఇదిగో నీతిమంతుడు, నిందారహితుడు. వాళ్ళందరూ కూడా వారికి నచ్చిన మార్గాలు, వాళ్ళ మనసుకి నచ్చిన మార్గంలో జీవిస్తున్నారు. కానీ ఇతడైతే ఎవరు? నోవాహు అయితే దేవునికి అనుకూలమైనటువంటి నీతి మార్గాన్ని ఎన్నుకొని చక్కటి మార్గంలో నడుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అక్రమంగా బ్రతకడము లేదంటే లోకములో అనేక సంబంధాలతో మనం జీవించడం అనేది సర్వసాధారణంగా దేవుని బిడ్డలకే. బయట వారి గురించి నేను మాట్లాడడం, దేవుని బిడ్డలకి, దేవుని వాక్యాన్ని వింటున్న వారే లోకానుసారమైనటువంటి అనేక అలవాట్లకు బానిసలైపోయి బ్రతుకుతూ ఉన్నాం కానీ ఇక్కడ నోవాహు విషయానికి వచ్చేటప్పటికి ఆయనకున్నటువంటి వంశావళి గురించి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, మరి నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నోవాహు కూడా అనొచ్చు, అయ్యా నేను ఒక్కనే ఏం చేయగలను, నా వల్ల కాదయ్యా అని అనొచ్చు. కానీ మీరు గమనించండి, నోవాహుకి వాళ్ళ కుటుంబం సహకరించలేదు. వాడ తయారు చేసినప్పుడు వాడలోకి ఎక్కేటప్పుడు పిలుచుకొచ్చాడు, వాడలోకి ఎక్కేటప్పుడు పిలుచుకొచ్చాడు తప్ప వాడంతా సిద్ధపరచుకోవడం ఎవరు చేశారు? ఒక్కడే చేశాడు, ఎవరు సహకరించారు? గమనించండి, భూమి మీద జీవరాశులన్నింటినీ పోషిస్తున్నప్పుడు పిల్లలు కొంతమంది అడిగారా? నోవాహు గ్యాదర్ చేసుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఎలాంటి క్రమాన్ని నేర్చుకున్నాం? దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యం మన బ్రతుకులో ఎంతవరకు అలవర్చుకోగలుగుతూ ఉన్నాం? వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? యాకోబు గారికి 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలైతే ఒక్క ఆయనే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. మిగిలిన 11 మంది కూడా వారికి క్రమాలను చొప్పున దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలను ఎన్నుకొని అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఒక్క యోసేపు మాత్రమే దేవుని సన్నిధిలో నిందారహితుడిగా, నీతిమంతుడిగా, దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబుకున్నటువంటి పిల్లలందరిలో యోసేపును మాత్రమే దేవుడు అత్యున్నత సింహాసనంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. దైవభక్తి అనేది చాలా క్రమమైనది. భక్తిహీనతను అలవర్చుకొని వాక్య విరోధమైనటువంటి బ్రతుకును అలవాటు చేసుకొని వాక్య విరోధకరమైనటువంటి నడవడికను అలవాటు చేసుకొని మనం దేవుని బిడ్డలేమంటే దేవుడు అంగీకరించడానికి ఇష్టపడడు. మనకంటే గొప్పవారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మనం విషయాలను జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాల్లో వారు నడిచినటువంటి క్రమాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ కాలపు ప్రజలందరూ కూడా దారి తప్పిపోయినారట. దారి తప్పిపోయి ఉంటే దావీదు గారిని పిలిచి, ఏమయ్యా నీ జీవితంలో ఇదే సమయం అంటున్నావు, ఇప్పుడు కార్యం చేయడానికి అసలు కారణం ఏంటి అంటే దావీదు అంటాడు, నేను దేవుని వాక్యాన్ని దేవుని మాటకు లోబడ్డానయ్యా, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా నాకు అనవసరం, నేను ఎవరిని పట్టించుకోను, దేవుని మాటకు లోబడ్డాను. మరి నోవాహుని పిలిచి, ఏమంటే మరి ఈ కాలంలో ఈ తరంలో మీరే నీతిమంతులుగా ఎలా ముద్రించబడ్డారు, మీ ద్వారా మరి నూతన జనాంగం ఎలా రప్పించబడింది అని అడిగామనుకోండి, ఆయన అంటాడు, ఈ తరంలో నేను నీతిమంతులుగా దేవుని దృష్టికి నీతి తర్వాత పక్కన పెడితే నేను ఆయన మాట విన్నాను, ఆయన మాటలు ఎప్పుడు నేను త్రోడాలి. యోసేపుని అడిగామనుకోండి, ఏమంటే 12 గోత్రాల్లో మీరు మాత్రం ఎందుకు ప్రత్యేకించబడ్డారు? తీసుకెళ్లి గోతులో పడేశారు, ఆ తర్వాత తీసుకెళ్లి శరసాల్లో పడేశారు, శరసాలని మన సింహాసనం మీదకి ఎలా వెళ్ళారు అని ఆయన అంటాడు, దేవుని మాట నా హృదయంలో భద్రపరుస్తున్నాను. ఎప్పుడు తెలుసు? బాల్య దినములో ఉన్నప్పుడు దేవుడు తన మాట ద్వారా నన్ను ధైర్యపరిచాడు. ఈరోజు అనేక సందర్భాల్లో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మరి పరిస్థితులను ఉద్దేశించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని ఎలా తీసుకుంటూ ఉన్నాం? దావీదును మనం అడిగిన ఆయన అంటాడు, నా దగ్గర పోలుడా దాస్తుంది బంగారము, ఆ తర్వాత వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, అవి ఏమి నాకు వద్దు, కానీ జుంటి తేనె దారుల కంటే మధురమైనది ఏంటి? దేవుని యొక్క
వాక్కు. ఇప్పుడు ఏ మాట అయితే మీరు పలికారో అదే నోటితో చాలా సందర్భాలు ఏమంటారు తెలుసండి? అంటే నోటి మాట రాదు, మీ సైకిల్ నాకు అర్థమవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. దేవుని మాట మనకి ఎలా తగులుతుంటుందంటే మన హృదయాన్ని తాకినప్పుడు ఇమ్మీడియట్గా స్పందన అనేది మన జీవితంలో ఉండాలి. స్పందన లేనటువంటి జీవితాల్లో కార్యాలు ఎన్నడూ కూడా జరగవు. స్పందన, వాక్యపు స్పందన నీ జీవితంలో లేకపోతే, దేవుని వాక్యానికి లోబడేటువంటి బ్రతుకు మన జీవితంలో అలవాటు చేసుకోకపోతే అది ఎలా ఉంటుంది అంటే, ఈ మాట కొద్దిగా కష్టమే, ఈ మాట నేను వినియోగించకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. మీకు తెలుసు, ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు మన పలాసలో రోడ్లు తెగ తిరుగుతూ ఉంటాయి. ఎవరు బొమ్మ దగ్గరికి వచ్చినా మనమైతే పెట్టం, కానీ మన వీధిలోకి అయితే ప్రతి ఇంటి దగ్గర ఒక బకెట్ పెడతారు. బకెట్ పెట్టి వాటికి అటుపళ్ళు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేస్తూ ఉంటారు. తెలుసా, నాకు అవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది, అరే పల్లెటూరులో వాటికంటూ ప్రత్యేకంగా ఒక షెడ్ వేసి, ఒక గోళం పెట్టి, కుడితి పెట్టి, మేత వేసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కదా. పలాసరాల రోడ్డు వదిలేస్తారు. వర్షం పడినప్పుడు కనీసం పరిగెత్తుకుని వెళ్ళి దాని యజమానుడు ఎవరైనా పరిగెత్తుకుని దాన్ని తోలుకొచ్చి ఎక్కడానికి కడతాడా? ఎందుకని? అవి ఎక్కడ తిరుగుతున్నాయి? బలాదూరుగా రోడ్డు మీద తిరుగుతున్నాయి. అదే ఎక్కడైనా ఒక పల్లె ప్రాంతంలో ఒక విలేజ్ కల్చర్ అంటే జాగ్రత్తగా చూసుకునేటువంటి యజమానుడి దగ్గర వర్షం పడగానే వాకిట్లో కట్టబడినటువంటి ఆ గీత కానీ ఆవు కానీ పరిగెత్తుకుని దాన్ని ఎక్కడ కడతాడు తెలుసా? పాకలో కడతాడు. ఎందుకని? దానికి సంరక్షకుడిగా ఒకరు ఉన్నారు. అంటే ఆ యజమానుడికి లోబడుతుంది. అది అడ్డదిడ్డంగా వాళ్ళు ఒక వెళితే పెళ్లి మనం ఒకటి వేస్తాడు, వెంటనే క్రమంలోకి వచ్చేస్తుంది. అదే మీరు చూడండి, శుక్రవారం సంతలో మనుషులు తక్కువ, ఏది ఎందులో తొక్కేస్తుందో తెలియదు, ఏది ఏ బొట్టలో మూచేస్తుందో తెలియదు, ఏది ఎవరిని గుంతేస్తుందో తెలియదు. సంతలోకి వెళ్తే ఇలా గుండెకాయలు గుప్పుట్లో పెట్టుకొని ఉండాలి, ఇటువైపు నుంచి ఏదో గుంతేస్తుందో తెలియదు. ఎందుకని? వాటికి ఏమి లేదు. వాటికి ఒక యజమానుడు, వాటి క్రమాన్ని నడిపించేవాడు, ఇదిగో ఇలా ఉండని చెప్పేవాడు లేడు. ఎందుకు నేను ఈ మాటని చెప్తున్నా? కొద్దిగా ఇబ్బంది, కానీ దొన్నపోయిన మీద వర్షం కురిసిందంటారు చూడండి, దానికి ఏం అనిపించదు. వర్షం కురిస్తే హాయిగా వెళ్ళి పడుతుంది. అదే ఒక ఆవు మీద కురిసింది అనుకోండి, పరిగెత్తుకుని పారిపోతుంది అడిగి. నాకు అర్థం కాదు, ఇక్కడైతే వర్షం పడినా ఉండవు, వర్షం పడినా ఎక్కడికి వెళ్ళవు, వరద వచ్చినా ఎక్కడికి. అలాగే రోడ్లు అంటుంటాయి, అలాగే ఉంటాయి. అలవాటు అయిపోయినటువంటి జీవితాలు, అలవాటు అయిపోయినటువంటి బ్రతుకులు. ఇక్కడ భక్తులు దావీదు అంటాడు, అయ్యా వాళ్ళందరి గురించి నాకు అవసరం లేదయ్యా, నా బ్రతుకేంటే నేను చూసుకుంటా. నేను ఎలా ఉంటాను తెలుసా? నీ వాక్యానికి తప్ప వేరే విషయానికి నేను ప్రాధాన్యత ఇవ్వను, కానీ వేరే విషయానికి ప్రాధాన్యత ఇస్తే నేనేంటో నీకు తెలుసు. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. దావీదు వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత అనే వాక్యం అనేకంటే దేవుని మాటకి ఇచ్చే ప్రాధాన్యత, నోవాహు దేవుని మాటకి ఇచ్చే ప్రాధాన్యత, యోసేపు దేవుని మాటకి ఇచ్చే ప్రాధాన్యత నీవు నేను ఇవ్వగలుగుతూ ఉన్నాము. ఎందుకు ఇవ్వలేదు అన్నాను అనుకోండి, మీకు తెలుసా పాస్టర్ గారు మేము ఇవ్వలేదని అంటారు. ఇవ్వగలిగేటువంటి స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా ఇదే సమయం నీ జీవితంలో దేవుడి కార్యం చేయడానికి. దావీదు అదే చెబుతూ ఉన్నాడయ్యా, వారు ధర్మశాస్త్రాన్ని నిరంతరం చేస్తున్నారు, కానీ నేనైతే ఆయన మాటను బంగారం కంటే శ్రేష్టమైనగా తీసుకున్నాను. కాబట్టి ఇదే సమయము, వారమో నెలలో సంవత్సరం కాదు, ఇదే సమయం అయ్యా. ఈ సమయంలోనే దేవుడు నా బ్రతుకుల కార్యాన్ని చేస్తాడని దావీదు దృఢ నిశ్చయితతో చెప్తూ ఉన్నాడు. రెండో మాట జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది దేవుడు దావీదు జీవితాన్ని కార్యం చేయడానికి మొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధిలో వాక్యానికి ఆయన మాటకు విలువించాడు. రెండవది హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో చదివించెను, పరిగెత్తుచు చదవండి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సముఖంలో హబక్కూకు భక్తుడు అంటాడు, అయ్యా ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదన విషయమై నేను చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం ఉంది. అక్కడ ఒక మాట మీరు చూడండి, ఫస్ట్ లైన్లో ఒక మాట ఉంది, ఆయన నాకు ఏం చెప్తాడో నేను ఆయనకి ఏం చెప్తాను కాదు, ఆయన నాకు ఏం చెబుతారో అప్పుడు నేనేం చేస్తాను. ఈరోజు దేవుడు చెప్పే మాట పట్ల, అయ్యా మీరు చెప్పిన మాట కదా ఇది, మనం ఏమంటామంటే
ఒక పొల్లు కానీ సున్నా కానీ బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు ఇదిగో ఒక పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోతాయా? వాక్యము ఉన్నతున్నట్లుగా దేవుడు నెరవేర్చినటువంటి దేవుడు. మరి అలాంటి దేవుని సన్నిధిలో ఆశ్రయించినటువంటి మనము మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు జరిగించేటువంటి కార్యాలు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలుగా ఉంటూ ఉన్నాయి. ఆయన మాటకి మనం లోబడినప్పుడట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటాడు, సంవత్సరాలు మన మీద జరిగిపోతున్నప్పుడు దేవుడు నూతన కార్యాలు 2వ అధ్యాయంలో జరిగించిన కార్యం ఏంటంటే సంవత్సరాలు తరబడి వెళ్ళిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు, వారాలు, నెలలు ఇలా మనం అనుకుంటాం. ఏమండి 40 సంవత్సరం వచ్చిందండి, ఏమండి 45వ సంవత్సరం అండి, ఏమండి 50లో అడుగు పెట్టానండి, ఏమండి 20 సంవత్సరం అండి. అంటే బర్త్డే వెళ్ళిపోతుందంటే దాన్ని ఏమంటారు? సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. దేవుడు నూతన పరుస్తూ ఉన్నాడు. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలుసు. గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10,000 తగ్గిపోవాలని కోరుకుంటారా, పెరగాలని కోరుకుంటారా? ఏమండి గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరోగ్యం క్షీణించుకోవాలని కోరుకుంటారా, బాగుపడాలని కోరుకుంటారా? గతించిన సంవత్సరం కంటే ఇంట్లో ఎవరెవరు పోవాలని కోరుకుంటారా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారా? కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదండి. ఎందుకు ఇబ్బందికరంగా ఉందంటే దేవుడు అంటాడు సంవత్సరాలు జరిగిపోతున్నప్పుడు నూతన పరుస్తున్నాడట. ఏమి నూతన పరుస్తూ ఉన్నాడు? మన జీవితంలో బిడ్డలతో మనల్ని నూతన పరుస్తూ ఉన్నాడు, కార్యాల ద్వారా నూతన పరుస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాల ద్వారా నూతన పరుస్తూ ఉన్నాడు. గతము కంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో నూతన పడ్డారా? గతము కంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి చెందారు? అంతకుముందు కంటే ఇప్పుడు ప్రార్థన జీవితంలో ఎంత అభివృద్ధి చెందారు? అంతకుముందు కంటే ఇప్పుడు వాక్యంలో ఎంత అభివృద్ధి చెందారు? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులకు ఉన్న అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, అంటే స్వతహాగా మనం తెచ్చుకున్నది. ప్రారంభంలో 100% భక్తి ఉంటుంది, మిడిల్లో 50%, లాస్ట్కి వచ్చేటప్పుడు 0%. అంటే ఎవరైనా కింద నుంచి మీదకి వెళ్తారు, మనం పైనుంచి కిందకు. ఇది క్రైస్తవ జీవితం అయిపోయింది. ఈనాడు అనేకులు హేళనగా చూడడానికి, అనేకులు మన బ్రతుకులను చూసి నవ్వడానికి, ఎక్కడికైనా వీళ్ళు క్రైస్తవులండి అని అనిపించుకోవడానికి కారణం ఏంటో తెలుసండి? మనం పైనుంచి దినదినము అదే భక్తులని దావి చెప్తున్నాడు, అయ్యా నా ప్రజలు అలాగే నీ జనులు నీ వాక్యం నీ ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారు? వాళ్ళు రోజుకు ఒక శాసనాన్ని కొట్టేస్తున్నారట. అంటే నిరర్థకం చేయడం అంటే భార్య భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళని అడగండి, భార్య భర్తలు ఎవరినైనా అడిగితే మీకు చివరికి భార్య భర్తలుగా పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఎంతమంది ఉన్నా కొన్ని వందల మంది వాళ్ళ చుట్టూ ఉన్న చివరికి ఒంటరిగా మిగిలిపోయేది ఎవరు తెలుసండి? భార్య భర్తలే. మధ్యకాలంలో కొన్ని వందల మంది మనతో కలుస్తారు. పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత బంధువులు వాళ్ళు వెళ్ళిపోతారు, స్నేహితులు వాళ్ళు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు వాళ్ళు వదిలేస్తారు. కానీ చివరికి మిగిలిపోయేది వీళ్ళిద్దరే మిగిలిపోతారు. ఒకరు చేదోడు వాదోడుగా లాస్ట్కి మిగిలిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనం తప్ప మనతో ఎవరు లాస్ట్కి మిగలరు. నీ భర్త అయినా వధువు సంఘముగా భారీగా ఆయన ముందుకి ఏదో ఒక రోజు వెళ్ళాలి. నాకు తెలిసిన ఒక మాట అయితే చెప్తాను, ఈ రోజు కాకపోయినా రేపైనా మార్పు చెందాలి. ఖచ్చితంగా మార్పు చెందాలి కదా. ఎందుకంటే ఈరోజు భక్తిని ప్రారంభించారు, 20 సంవత్సరాల వయసు అనుకున్నాను, లేదా 15 సంవత్సరాల వయసులో భక్తిని ప్రారంభించారు. కొద్దిగా యవ్వనం అయిపోయిన తర్వాత చూద్దాంలేండి అనుకున్నాను. నడిప్రాయానికి వచ్చారు, కొద్దిగా నడిప్రాయం అయిపోయినామండి, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకున్నారు. అంటే అలా వెళ్ళిపోతూ ఉండగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడోకప్పుడు ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అప్పుడైనా మార్పు చెందక తప్పదు. ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా పరలోకం అనేది ఒక ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు చెందాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు మార్పు చెందితే పరలోకం అంటే నీకు ఆశీర్వాదాలు రావు. ఆయన చెప్పినప్పుడు మార్పు చెందితే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. మీకు అర్థమైందండి? మనకు నచ్చినప్పుడు కాదు. ఏమంటే ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అనుకున్నాడు, ఏమంటే నేను బాడీ ఫిట్నెస్ బాగుంది, ఐటీ వెయిట్ బాగానే ఉన్నాడు, 50 ఇయర్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత ఎస్ఐ సెలక్షన్స్ పడ్డాయట అన్నారు అనుకోండి, ఈయన నేను కూడా వెళ్తాను అన్నాడు అనుకోండి. ఫామ్ ఫిల్ చేయడానికి అందులో లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ ఉన్నప్పుడు ఏమండి నా ఫిట్నెస్ చూడండి అన్నాడు అనుకోండి. నీ ఫిట్నెస్ ఎవడ కావాలా? నీ ఫిట్నెస్తో పని లేదు అక్కడ. అంటే నీ ఏజ్ లిమిట్ అనేది కావాలి.
భక్తి జీవితం కూడా అంతే. నీవు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుడు పిలిచినప్పుడు పెడచెవిని పెడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు, నేను శుక్రవారం తెలియజేశాను, నీ దిక్కును కడుక్కొని చెప్పుకున్నాడు. అంతే. అదేంటంటే అలాగనేసారు అంతే. ఈ లోకంలో నీకు దిక్కు ఎక్కడ అడిగి చెప్పుకున్నాడు. చూడండి ఒకసారి ఆ వాక్య భాగం చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ అందు జాలిపడివాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వస్తాడు? చదవడం చూడండి. చాలండి. ఇక్కడ దేవుడు అంటాడు, యెరూషలేమా, యెరూషలేం అంటే మనకి సాదృశ్యం. ఆయన అంటాడు, నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీకు దిక్కు ఎవరైనా ఉన్నారా? లేదా నీ దిక్కును కూడా పోయి చెప్పుకో. మీకు ఇంకో వాక్యం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథము, సామెతలు 1వ అధ్యాయం 24వ వచనం నుండి చదవండి. ఇప్పుడు పర్టికులర్గా అర్థమవుతుంది. నేను పిలువగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతే నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసి మీరు గద్దింపగా లోబడకపోతే కాబట్టి మీకు ఆపద వచ్చినప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతాను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. ఏమండి, దేవుడు మనం అనుకున్నంత మనం ఏమనుకుంటాం అంటే, మనం ఎన్ని చేసినా దేవుడు ఎవరు అనుకున్నారండి? కరుణామేడండి. కరుణామేడు శిలువ మీద అలాగే ఏలబడిపోయాడండి. ఏమంటే నా కోసం ఆయన రక్తం కాచేసాడండి. రక్తం కాచిన దేవుడే రక్తం వచ్చేలాగా మనల్ని కూడా తొక్కలు తీసేయగలడు. ఆయనకు ఆ సత్తా ఉంది. నోవహు కాలంలో శిక్షించిన దేవుడు, సొదొమ గొమొర్రా పట్టణస్థులను శిక్షించిన దేవుడు. ఆయన దృష్టికి నీవు నేను అది గొప్పే కాదు. లేకపోతే మనకున్న పలుకుబడి చూసి ఏమయ్యా మేము అంటే ఏమనుకుంటున్నాం, పరలోకి వస్తే మరి చూడండి మీ అందు చూస్తామంటే ఆయన బెదిరిపోయే దేవుడు కాదు. మనుషులు భయపెట్టొచ్చేమో, దేవుణ్ణి ఆయన ఏమంటారు తెలుసా? నేను పిలవగా మీరేం చేయరు? వినకపోతే నా బోధ మీరు ఏం చేశారట? మనుషుల బోధ కాదు, నా బోధ మీరు త్రోసం వేస్తారంతే. కాబట్టి మీకు ఆపద వచ్చినప్పుడు, మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు భయం కలిగినప్పుడు నేను కూర్చొని ఏం చేస్తాను? పక్క పక్క నవ్వుతాను, అపహాస్యం చేస్తాను. ఏమో జ్వరం వచ్చిందా? కడుపులోకి వచ్చిందా? అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు బాబోయ్ కడుపులోకి వచ్చి నేడుస్తుంటే పక్కన మీ ఆయన వచ్చి కొద్ది టీ పెట్టండి. అసలు నువ్వు మనిషి కదా? కడుపు నొప్పితో బాధపడుతున్నాను, టీ పెట్టమంటావు అంటే మరి ఎవరు పెడతారు? ఇంకొకరు ఎవరైనా వస్తారు, టీ పెట్టారు, పెట్టు, అర్జెంట్ వంట చేయి, అర్జెంట్ బట్టలు ఉతుకు, నా బట్టలు అయ్యేది అన్నారు అనుకోండి. ఈవిడ ఏమనుకుంటా తెలుసా? ఈ లోకంలో ఇలాంటి రాక్షసుడు ఎవ్వరికి ఉండకూడదు. అంత భయంకరమైన రాక్షసుడు అండి. ఏమండి, కడుపు నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోమని ఎన్నోసార్లు చెప్పుకుంటాడమ్మా. టైం ఎత్తిను జాగ్రత్తగా సల వస్తువులు వాడు అన్నీ తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు చేతికి ఇస్తే, ఏమంటే నిమ్మకాయలు నాకు పళ్ళు పులిసిపోతాయండి, నేను మధ్యకి తాగనండి, ఏమంటే నాకు ఇష్టం ఉండదండి, ఏమంటే నేను టైం ఎత్తినానంటే బోర్డు పనులండి అని చెప్పేసి అన్ని పక్కన పెట్టి కడుపులోకి వచ్చిన దొరుకుతుంది. ఆయన ఏమంటారు తెలుసా? అప్పుడు వచ్చి చెప్పిన మాట వినకపోతే ఎలాగే ఉంటానంట. ఇదే అపహాస్యం అంటే, వేరేం కాదు. అమ్మ బాబు ఏసయ్యా అయ్యా అంటే, అమ్మ పర్లేదు, నీలాంటి దానికి జరగవలసిందే, ఇందులో పెద్ద విచిత్రం ఏం కాదు. నేను చెప్పినప్పుడు నువ్వేం చేయలేదు, నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావో ఆయన కూడా అంత నిర్లక్ష్యంగా ఉంటాడు. అంటే మనం ఏమంటాం తెలుసా? ఏమన్నా దేవుడు కదా, దేవుడు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు, ఇక్కడ సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, నీ జీవితంలో కార్యాలు నూతనపరచాలంటే మనం అనుకుంటాం, మనం ఎదిగేస్తూ ఉన్నాం, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఉండేటువంటి పరిస్థితులు ఆయన మాటకు లోబడకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా ఎవరైతే నిర్లక్ష్యపు స్వభావంతో ఉంటారో వారి జీవితాలు ఖచ్చితంగా దేవుని ద్వారా అపహాస్యం చేయబడతాయి. అపవాది ద్వారా కాదు, దేవుని ద్వారా. అపవాది గడిపి తోసేస్తాం మాట మాటకి. మనకి ఏ శ్రమ వచ్చినా సాతానుడికి ఏం పని లేదంటే నా మీద పడిపోతుందండి. సాతానుగాడు కాదు, అన్ని విషయాల్లో సాతానుగాడు నిందించడానికి అవకాశం లేదు. నీ తప్పిదాల వల్ల దేవుడి పనిష్మెంట్లు కూడా ఖచ్చితంగా అనుభవిస్తున్నావేమో, ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దినదినము మన జీవితంలో, భక్తి జీవితంలో ఎదగడం అంటే కొంతమంది గురించి మీకు పరిచయం చేస్తాను. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఎలీసా ఏంటి సంగతులు, మరి నేను వెళ్ళిపోతున్నానంటే, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ తరానికి మరి నేను ఉండాలి కదా.
మీకు అర్థమవుతుంది కూడా నా మాటలు. మీరు వెళ్ళిపోతున్నారే, నెక్స్ట్ దానికి నేను ఉండాలి కదా, నెక్స్ట్ దానికి నేను ఉండాలి కాబట్టి మరి నాకు 2 పాళ్ళు ఆత్మించు. నువ్వు ఉన్నంత వరకు నీ శక్తిని మించి నీ కాలంలో పరిచయం చేసావు, మరి నా కాలంలో నేను పరిచయం చేయాలంటే ఈ ఆత్మ సరిపోదు. ఎవరి టెక్నాలజీ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ అంతా చేతుల్లోకి వచ్చినప్పుడు ఇంకా మనం ఎలా ఉంటామంటే క్రీస్తు పూర్వంలాగే ఉంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఆధ్యాత్మిక స్థితిగతులు ఇంకా మనం అక్కడే ఉంటాం. ఎదగడానికి ఇష్టపడు. ఒకవేళ ఎదగడానికి ఎవరైనా చెబితే మాకు తెలిసి ఎదగడం, ఏం తెలిసి ఎదగడం? వాక్య అనుభవాల్లో ఎదగడానికి ఇష్టపడం, ప్రార్థన సహవాసాల్లో ఎదగడానికి ఇష్టపడం, క్రమంలో ఎదగడానికి ఇష్టపడం. ఒకవేళ ఎవరైనా ఖండితంగా దేవుని వాక్య క్రమాన్ని నేర్పిస్తున్నప్పుడు మాకు వాక్యం అవసరం లేదు, మాకు క్రమం అవసరం లేదు, అక్రమ మార్గంలో నడిచే లోకంలో చాలా మంది ఉన్నారు. మేబీ మనం అలా ఉండకపోవచ్చు, వాక్యానుసారంగా ఇంకా ఇప్పుడు నేర్చుకునేటువంటి క్రమంలో ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏలి వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఎలీషా ఏంటి పరిస్థితి? 2 పాళ్ళు ఆత్మిచ్చేదయ్యా అడిగాడా లేదా? వెళ్ళిపోయా కదా, పోతే పోలేరు బాబు, నెక్స్ట్ నేనే అన్నాడా? ఏలియా బాయ్ టాటా అనలేదు. ఇస్తావా చస్తావా, నువ్వు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతావు, కానీ ఖచ్చితంగా 2 పాళ్ళు ఆత్మ ఇవన్నీ వెంటాడాడంటే అలాంటి ఆత్మ, అలాంటి రోషం కలిగినటువంటి ప్రార్థన చూస్తే ఎంతమందికి ఉంది? మోసే తన నాయకత్వ లక్షణాన్ని గురించి వెళ్ళిపోతున్నప్పుడు యెహోషువ అన్నాడు. యెహోషువ తర్వాత కాలంలో మీరు గమనించండి, మోసే తర్వాత రోషము కలిగినటువంటి సేవ చేశాడు, రోషము కలిగినటువంటి పరిచయం చేశాడు. ఈరోజు మన పితరుల కాలంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎంతమంది దేవుని క్రమమును, దేవుని వాక్యాన్ని, లేదా మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము అభివృద్ధిని కోరుకోవడానికి ఇష్టపడం. అభివృద్ధి మన జీవితంలో మనసు ఒప్పుకోదు. ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది మనకి అస్సలు జీర్ణించుకోలేము. ఎందుకంటే లేదండి, సరిపోద్దండి, ఈరోజు నాకు దేవుని మహాకృప, ఎంత చక్కగా చాకచక్యంగా మాట్లాడతారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేనండి చాలా అద్భుతంగా ప్రార్థన జీవితంలో ఉన్నాను. నీకు నువ్వు చెప్పుకుంటే సరిపోదు, దేవుడు చెప్పాలి. ఆయన అంటాడు, నేను పిలువగా, నేను మాట్లాడగా, నా పోద నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు త్రోసివేస్తావు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన అభివృద్ధి రోగాలలో కాదు, మన అభివృద్ధి అప్పుల్లో కాదు. మన అభివృద్ధి అనేది చాలా సమస్యలు పడిపోయి ఏమంటామంటే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యానికి భిన్నంగా ఆలోచిస్తాం. వాక్యానికి భిన్నంగా ఆలోచిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితాల్లో మనం వెళ్ళిపోతూ మన జీవితాన్ని పతనావస్థకి నడిపించిన స్థితిలో ఉంటాం. ఇక్కడ మరి గమనించండి, దేవుని వాక్యానికి ఖచ్చితంగా భయపడేవారుగా ఉండాలి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి అయ్యా, భయం లేనటువంటి భక్తి దేనికి పనికి రాదు. భయం కలిగినటువంటి భక్తి ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. మీరు గమనించండి, మీకు తెలుసు బెతెస్దా కోనేరు దగ్గర దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఏంటి ఆ క్రమం అంటే, దేవదూత వచ్చి నీళ్ళు కలిగిందట. దేవదూత ఎవరికి సాదృశ్యంగా ఉంది? సేవకులకు సాదృశ్యంగా ఉంది. నీరు ఎవరికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు మీరు అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చదివితే రాత్రి 12 గంటలకు దేవదూత వచ్చి నీళ్లు కదుపుతుంది, లేదా మధ్యాహ్నం 3 గంటలకు దేవదూత వచ్చి నీళ్లు కదుపుతుంది అని రాయబడి ఉందండి 5వ అధ్యాయం 3వ వచనంలో. ఆయా సమయంలో దేవదూత కోనేరు దగ్గరికి వచ్చి మొదట ఎవరు దిగిన, మీరు జాగ్రత్తగా గమనించండి. దేవదూత దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉంది. నీళ్లు కదిలించడం దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. సేవకులు వాక్యాన్ని వెల్లడి చేస్తున్నప్పుడు, దేవుని కృప ద్వారా వాక్యాన్ని వెల్లడి చేస్తున్నప్పుడు, అంటే ఏ సమస్యతో దేవుని సన్నిధిలో కూర్చొని నాకు తెలియదు, కోనేరైనటువంటి ఈ మందిరంలో కూర్చొని అయ్యా మొదటగా 100 మంది ఉండొచ్చు, కానీ మొదటగా ఎవరు దూకుతారో, ఎవరు మొదటగా వారు హృదయాన్ని సిద్ధపరచుకుంటారు, ఎవరు దేవుని సన్నిధిలో అయ్యా నీ నీళ్ళు అనేటువంటి వాక్యం నా జీవితాన్ని తాకిందయ్యా, ఆ నీళ్ళు కదిలిన వెంటనే నా బ్రతుకు మార్చబడింది అని పశ్చాత్తాపంతో, వాక్యపు భయముతో ఎవరైతే వారి జీవితాలు దేవునికి అంటుకట్టబడతారో వారి బ్రతుకులు బాగు చేయబడతాయి. లేదులండి అంటారు. చూడండి, విశ్రాంతి దినాలని చెప్పలేదు, రాత్రి కాలం అని చెప్పలేదు, ఆ తర్వాత పండగ సమయం అని చెప్పలేదు, ఆ తర్వాత అక్కడ పగలని చెప్పలేదు, సమయం చెప్పకుండా ఆయా సమయాలంటే అత్యాశక్తితో కనిపెట్టుకొని ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము దేవుని వాక్యపు నీళ్లు కదులుతున్నప్పుడు సిద్ధపాటు కలిగిన విశ్వాసులుగా, రోగులుగా, మనకు శుక్రవారం తెలియజేశారు, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంది, ఫలానని చెప్పలేము.
ఆ రోగంతో దేవుని మందిరం అనగా కోనేరైన మందిరంలోకి వచ్చాం కాబట్టి వాక్యపు నీళ్లు కదులుతున్నప్పుడు మొదటగా భయపడాలి. మనుషులకు భయపడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యపు నీళ్లు కదులుతున్నప్పుడు అయ్యా ఆ వ్యక్తి నేనే, అయ్యా నీళ్లు కదులుతున్నప్పుడు ఆ నీళ్ళకి నేనే స్పందించాలని ఎవరైతే స్పందిస్తారో మీ జీవితాల ద్వారా దేవుడి కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకుంది. మనం చాలా సందర్భాల్లో వాక్యాన్ని వింటాం కానీ పౌలు గారు గలతీ సంఘంతో అంటారు, అయ్యా నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారితోనూ ఆ తర్వాత మరి దేవదూత సమానుడిగా మీరు నన్ను చూసి మీరు నన్ను సరిపోల్చారు కనుక ఇదిగో నేను దేవుని ద్వారా పొందిన కృపావాక్యములను మీరు అంగీకరించినట్ల దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించను అని గలతీ సంఘములో దేవుడు పౌలు ద్వారా మాట్లాడిస్తూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మన బ్రతుకులలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని మందిరంలో చాలా మంది ఉన్నారు. నేను ఎంత చెప్పినట్లుగా వాక్యం నీకే నీకే అని అంటే వాళ్ళు బాగుపడతారు. నీళ్ళు కదిలిన అంటే అయ్యో ఈ వాక్యం నాకే, ఈ రోజు దేవుడు నాతోనే మాట్లాడాడని వారు సిద్ధపడి హృదయాన్ని సిద్ధపరచుకుని వారు బ్రతుకును వాక్యం నీళ్ళతో కడుక్కున్నప్పుడు వెంటనే వాళ్ళు బాగుపడతారు. కానీ సంవత్సరాల తరబడి ఒక ఆయన కూర్చున్నాడు. మీరు అడగొచ్చు, చాలా మంది ప్రబుద్ధులు అంటే ఎలాగంటారంటే పండితులు జ్ఞానం కలిగిన అంటే మీరు వాక్యం చెప్పినప్పుడు కదిలించబడితే వాళ్ళు ఎవరో బాగుపడతారు. కానీ నేను అక్కడికైనా చూడండి దాదాపు 38 సంవత్సరాలు కూర్చున్నాను. అలాగానున్నాను అనుకోండి, నా కోసం యేసు ప్రభు దిగి వస్తాడని చెప్పేటువంటి ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. యేసు ప్రభు దిగి వచ్చే కాలం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రేమమేడు శాంతి మూర్తిగా రాడట. ఎలా వస్తాడని చెప్తున్నాడు ఆయన? గుర్రం మీద ఎక్కి ఉగ్ర రూపము అత్తకి కోడలకి మధ్యలో అంటే ఆయన గుర్రం మీద పట్టుకొని ఖడ్గం పట్టుకొని వస్తాడట. బొజ్జగించి మొద్దలు తినిపించడు. ఆయన ప్రేమతో హక్కులు చేర్చుకోవడానికి రాడట. కఠినమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వడానికి వస్తాడు. ఇంకా ఎదురు చూద్దామా? మార్పు చెందుతామా? వాక్యానికి భయపడాలి. వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు భయపడకపోతే సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలు నూతనపరచుకోవాలి. ఏం నూతనపరచుకోవాలయ్యా అని అంటే మన బ్రతుకులు నూతనపరచుకోవాలి. ఆధ్యాత్మిక అభివృద్ధిని నూతనపరచుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యానుసారమైనటువంటి అభివృద్ధిని కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నా. మీరు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, ఇర్మియా గ్రంథంలో 15:5 వచనంలో చెప్పినట్టుగా నీ దిక్కున్న కాడికెళ్ళు ఎవరు వస్తారో నేను చూస్తాను. ఎవరు పట్టించుకోరు. ఎంత నెత్తి బాదుకున్నా, ఎంత గుండెలు బాదుకున్నా, అయ్యా ఏమయ్యా అంటే అదంతే. వెళ్ళలేదు కదా చెప్పినప్పుడు. సొలొమోను భక్తుడు అన్నాడు కదా, పిలిచాడు ఆయన వెళ్ళలేదు, బోధించాడు, బోధకి నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత నీ దిక్కుల గాడు చెప్పుకో అనకపోతే ఫోన్లే క్షమించేశాను వచ్చే అంటాడా? ఎందుకన్నారు అని అంటే మనకుండేటువంటి గర్వపు హృదయము ఆయనకి ఇష్టమంటూ. ఎవరైతే మెత్తని మాంసపు హృదయాలు కలిగి ప్రేమ శాంతి సమాధానాలతో దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి మనసు కలిగి మొట్టమొదటిగా దేవుని కొరకు నిలబడేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు దావీదు దేవుని కొరకు నిలబడ్డాడు. నోవాహు యోసేపు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడి కార్యాలు జరిగించారు. రెండవది దేవుని వాక్యానికి భయపడ్డారు. దేవుని వాక్యానికి భయపడిన వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరిపిస్తారు. దేవుని వాక్యానికి భయపడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎవరైతే ఉంటారో వారి బ్రతుకులు మరి కోనేరు దగ్గర ఎలాగైతే ఎంతోమంది రోగులు అలా ఉన్నారో మన బ్రతుకులు అలా ఉంటాయి. నూతన కార్యాలు దేవుని ద్వారా చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాక్యపు నీళ్లు కదిలించబడుతున్నప్పుడు స్పందన కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 45వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 45వ వచనం చదువుకుంటామండి. మూడవ విషయాన్ని మొదటి రాజుల గ్రంథం ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములనివి వారి కార్యములను నిర్వహించము. చాలు. ఇక్కడ దేవుడు మీరు అనుకుంటున్నారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకటి దావీదు అంటాడు, అయ్యా ఈ లోకంలో ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరము, నేను నీ వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని దావీదు అన్నారు. రెండవది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే బెతెస్దా కోనేరు దగ్గర విషయానికి వచ్చేటప్పటికి వాక్యపు నీళ్ళైనటువంటి కోనేరులో మన మనస్సు అయ్యా వాక్యానికి భయపడి ఎవరైతే సిద్ధపడతారో వారు బ్రతుకుల దేవుడి కార్యాలు జరిగి కష్టపడుతూ ఉన్నారు. మూడోది మనం చూస్తే మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడట. ఆకాశమందు ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించువాడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. దేవుడు ఆకాశం నుండి ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడు? మనం ఏమంటామంటే చాలా మందికి ఉన్న బలహీనతమా, నేను ఇలా అన్నానని బాధపడకండి, ఎవరిని ప్రేరేకి వస్తే అడగొద్దని కదా. ఏమంటే పాస్టర్ గారిని మా కోసం ప్రార్థన చేయండి, నేను మాత్రం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయమని అడగడం తప్పు కాదు, ప్రార్థన చేయమనాలి.
అదే సమయంలో మీరు కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు కదా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇలా రికమెండేషన్తో కూడిన ప్రార్థన చేసినప్పుడు యేసుబాబు కనిపించినంత మంచి బాబేనా? మంచి బాబు కాదా? చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 3 నుంచి చదవండమ్మా. ద్రాక్ష రసం అయిపోయినని యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని, వారికి ద్రాక్షారసం లేదని యేసు బాబు దగ్గరికి వెళ్ళి చదవండి. ఆయన చెప్పగా యేసు, అమ్మా నాతో నీకేం పని? ఓ మాటలో చెప్పాలంటే ఆ మాట మనం వాడకూడదు, కానీ మనం అంటే కదా అవసరం నువ్వు మధ్యలో నీ రికమెండేషన్ లేదు అంటే కదా. అంటే ఈ మాట మీకు తెలుసు, ఎలా వాడుతుందో నాకు తెలుసు, కానీ నేను అది వాడట్లేదు. అమ్మా నాతో నీకేం, అసలు నీ పని ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాతో నీకేం పని? నీకేమైనా పని ఉందా? నోరు మూసిన అవతల పో అన్నట్టుగా ఆయన ఏమన్నా తెలిసింది. యేసుబాబు కనిపించినది మంచి బాబు ఎందుకు కాదన్నానంటే, ఎవరు అవసరం ఉందో వాళ్ళు వెళ్ళి, అయ్యా ఇదిగో నా బ్రతికిది, అయ్యా నా పిల్లల బ్రతికిది, నా కుటుంబ బ్రతికిది, నా ప్రార్థన అవసరం ఇది అని అంటే, మనం చదువుకున్నాం కదండి మొదటి రోజుల గ్రంథం 8వ అధ్యాయం 45 అంటాడు, ఆయన ఆకాశం నుండి వారి ప్రార్థనలు ఆలకిస్తాడట. ఆకాశం నుండి వారి ప్రార్థనలు ఆలకించి వారి అక్కడ చొప్పున కార్యాలు జరిగిస్తారు. వారికి బదులు ఇప్పుడు మీకు కడుపులో పోసి నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకోండి, ఎంతమందికి తగ్గుతుంది? ఎంతమందికి తగ్గుతుంది? నా కడుపులోకి వచ్చి మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, నాకు తగ్గుతుందా? ఎవరు కడుపులోకి వస్తే వాళ్ళే ట్యాబ్లెట్ తీసుకోండి. ఎప్పుడు ఏదో కొంచెం ఆశాగా అంటే కొద్ది ఏదో చెయ్యొద్దు అంటాం కదా. చెయ్యొద్దు అంటే, సార్ కొద్దిగా మీరు మెడిసిన్ వేసుకుంటున్నారు కదా, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు కదా, ఇదిగో ఈ ఫ్రూట్స్ మాకు కలిగిన ఫ్రూట్స్ అని చెప్పి ఫ్రూట్స్ తీసుకొచ్చేస్తే ఏదో కొంచెం సాయం చేసినట్టు. ఇది ప్రార్థన అవసరం అంటే, అంతే తప్ప నా ట్యాబ్లెట్ కూడా మీరే వేసుకోండి, నా ట్రీట్మెంట్ కూడా మీరే తీసుకోండి అంటే జబ్బు ఎవరికి ఉందో వాళ్ళకి తగ్గాల. ఇక్కడ యేసుబాబు అంటారు, అమ్మా నాకు నీకేం పని అమ్మా? అవసరం ఎవరితో వాళ్ళు వస్తారు. నీకేం పని? నాతో నీకు పని లేదు కదా, నీ ఇంట్లో ద్రాక్షరసం అయిపోలేదు కదా, నీకు తాగడానికి ఉంది కదా, నీకు తినడానికి ఉంది కదా, నీకు కట్టుకోవడానికి ఉంది కదా, నీకేంటి? నాతో నీకేం పని అనగానే మామూలు మాట్లాడుకుంటా సైలెంట్గా ఆ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ అంటుంది, మీరు చదవండి 5వ వచనం వరకు. తర్వాత ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ఆయన నన్ను నోరు మూసుకున్నాడు అన్నమాట, నన్ను మాట్లాడొద్దన్నారు. ఈనాటికి చాలా మంది ఏమంటారంటే, పేతురు గారు పక్షంగా ప్రార్థన చేస్తారు, పౌలు గారు పక్షంగా ప్రార్థన చేస్తారు. ఇంకా కొద్ది భయంకరమైన స్థితి ఏంటంటే, మరియమ్మ గారికి రికమెండేషన్ చేస్తారు. మరియమ్మ గారిని యేసుప్రభు గారు చెప్తే, యేసుప్రభు గారు మీరు ఉన్నారండి, పాస్టర్ గారు అంటే మా కోసం కొంచెం చెప్పండి. నేను వెళ్ళి ఏమండి పలానా ఆవిడకి బాగోలేదంటండి అని అంటే, పలానా ఇప్పుడు మీరు వచ్చి నాకు అన్నారు అనుకోండి, మీరు నాకు చెప్పారు, నేను ఆయనకి చెప్పాను, ఆయన మళ్ళీ ఆలోచించి ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి ఈ రికమెండేషన్ అనేవి యేసుబాబుకి అంతా ఎవరికి కష్టం ఉందో, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను నీతో మాట్లాడితే నువ్వు వాళ్ళకి చెప్పనేది వాక్యం, అది అవసరతలు కాదు. మోసేతే దేవుడు ఏమన్నాడంటే, చూడండి మోసే నేను నీతో చెప్పిన మాట ఆ ప్రజలకు తెలియచేయి అన్నాడంటే, మోసే నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళు బాగు చేయన్నాడా? వాళ్ళ మీదకి తెగులు వచ్చినప్పుడు మోసే అడ్డంగా నిలబడ్డాడు. వచ్చి మోసే వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నువ్వు వెళ్ళి చేయి అనగానే, ఇలాంటి విషయాల్లో డైరెక్ట్గా ఉండాలి దేవుడితో. ఈ రికమెండేషన్ పద్ధతులు పెట్టుకుంటే అలాగే ఉంటాం, కార్యాలు చెప్పండి. అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా నీకేం పని? బాగా ఉందాక వాళ్ళకి తెలుసు ఎవరి కడుపాకలో, ఎవరికి బలహీనతో, ఎవరికి అవసరతుందో ఆ కష్టం విలువ తెలియకుండా అలా తీసుకొచ్చి దోసుట్లో పోసాను అనుకోండి, ధారాళంగా ఖర్చు పెట్టుకుంటాను. కష్టం విలువ తెలిసి మోకరించి ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు, నీ బలహీనత గురించి దేవుడితో పెరిగిలాడుతున్నప్పుడు, అప్పుడు కదా అవసరత విలువ తెలుస్తుంది. అప్పుడు కదా నీ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిలో ఒకటి ఆయన మాటకి లోబడాలా. చుట్టుపక్కల వారు ఎలా ఉన్నా ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలా. రెండవది ఆయన వాక్యానికి భయపడాలా, ఆయన మాటకు భయపడాలా. మూడవది జ్ఞాపకం చేసుకుంటే సాగిలు పడాలి. వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆయన పాదాల మీద పడిపోవాలంటే, అయ్యా నా అవసరత నాదే, నా బలహీనత నాదే, ఊరందరి గురించి నాకు అనవసరం. అన్నమ్మ గారు పరిగెత్తుకుని పారిపోయారు అంతే, రక్తస్రావం కలిగిన స్త్రీ పరిగెత్తుకుని పారిపోయిందంతే, యేసుప్రభు దగ్గరికి దొంగ చాటుని పట్టుకుందంతే. శిష్యుడి దగ్గరికి వెళ్ళి పేతురా నీ వస్త్రాన్ని పట్టుకున్నావు, నువ్వు ఆయన పట్టుకోవా అన్నారా? పట్టుకోలేదు. ఎవరు అవసరత వాళ్ళదే. అలాగని సహవాస ప్రార్థన అవసరం లేదని కాదు, విజ్ఞాపన ప్రార్థన ఉండాలి, కానీ అదే అలవాటు కాకూడదు. చాలామంది మన సంఘంలో కావచ్చు, చాలా సందర్భాలు బయట కూడా నేను చూసినటువంటి సందర్భాలు ఏంటంటే,
చక్కగా ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా ఇంటికాడ ఉంటారు. మందిరంలో ఒక క్రమం అనేది వారాంతం క్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, చేతిలో మొబైల్ తేరగా ఉంటుంది కాబట్టి 10 నెంబర్లలోకి ఫోన్ చేసి మా కోసం కూడా కొద్దిగా ప్రార్థన చేయండి, మా కోసం జ్ఞాపకం చేసుకోండి అంటారు. ఈవిడ ఎక్కడుంది? చక్కగా ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర కూర్చొని ఏ బలహీనత ఉండదు, ఏ పని పోటు ఉండదు, వాళ్ళు ఉద్యోగం సద్యోగం చేస్తారంటే అదే ఉండదు. ఇంట్లో కూర్చుంటారు, ప్రార్థన సహవాసంలో పాల్గొరు. పోనీ ఉద్యోగాలు చేసి బిజీగా ఉండి అనారోగ్యాలతో ఉండి బలహీనతలో ఉండి లేవలేని స్థితిలో ఉంటే పాపం అది వేరే, వాతావరణం వ్యతిరేకంగా ఉంటే వేరే. మరి మనం జమ్మూ కాశ్మీర్లో లేవు, ఉగ్రవాదుల మధ్య నివసించే ప్రాంతాల్లో లేవు. సౌలభ్యకరమైన మందిరం ఉంది, సౌలభ్యకరమైన వాతావరణం ఉంది. ఏమంటే మీరు వస్తే 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అని ఎవరైనా అన్నారా? ఎవరు అనరు. కానీ మందిరానికి రావడానికి బద్ధకం. ప్రార్థన మాత్రం నా కోసం చేసేయండి ప్రార్థన చేస్తున్నానండి 10 సంవత్సరాల నుంచి ఏం తగ్గలేదండి. ఎందుకు తగ్గుతుంది? ట్యాబ్లెట్లు ఆవిడేసుకుంటుంది, నీకెందుకు తగ్గుతుంది? ఆవిడ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఏమంటే వాళ్ళు మాత్రం అంచెలంచెలుగా దీవించబడిపోతారండి. దీవించబడతారు. ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది, దేవుడు చూసేటువంటి దృష్టి అలాంటిది. ఎవరు గోజాడతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎవరు ఒకప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది తెలుసు, ఉండేది. కానీ వారు దేవుడితో పెరిగినాడారు. యాకోబు స్థితి మార్చిన దేవుడు ఈరోజు నీ నా స్థితి మార్చడా? యోసేపు స్థితి మార్చిన దేవుడు, దావీదు స్థితి మార్చిన దేవుడు, దానియేలు స్థితిలో మార్చిన దేవుడు ఈరోజు నీ నా స్థితిలో మార్చిన. మీరు అడగచ్చు, ఎవరు నా క్యారెక్టర్ వేరండి, నా బ్రతుకు వేరండి అంటే అక్కడ స్త్రీలు మార్చాడు ఆయన. మెట్ట మధ్యనప్పుడు నీళ్ళకి వెళ్ళిన స్త్రీతో మాట్లాడి ఆయన మాటకు లోబడి వెంటనే మార్చాడంతే. పరుగున వచ్చేసి ఈ బాబు నేను తప్పు చేసే స్త్రీని కదా అని సిగ్గుపడిందా? ఇదిగో నేను ఎవరి కోసం అయితే వెతుకుతున్నానో ఆయనను కనుగొన్నాను, రండి మీరందరూ కూడా నాతో వచ్చి చూడండి. ఎవరా స్త్రీ? వ్యభిచారం చేసుకుంటూ గోడ మీద చిన్న గుడారం కట్టుకొని ఉంది. బ్రతుకు మార్చలేదా? దేవుని మాటకు లోబడితే మన బ్రతుకులు అలా మార్చబడతాయి. మాట అంటే విలువలతో, దేవుని మాట అంటే లోపడము, దేవుని వాక్యానికి భయపడము, దేవుని సన్నిధిలో ఆ వాక్యపు క్రమం అంటే ఏదో నిర్లక్ష్యపు స్వభావం. నిరంతరం దావీదు అంటాడు, నీ జనులు వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు, ధర్మశాస్త్రం నిరర్థకం చేస్తున్నారు, కానీ నా బ్రతుకు లేదు. రాత్రి పగలు నీతో సహవాసం చేస్తాను. ఎంతమంది చేస్తున్నారు అలా? ఆయన మాటకు విలువిస్తున్నారు, ఆయన మాటకు భయపడుతూ ఉన్నారు. ఆయన మాట విని అయ్యా మీరు నాతో మాట్లాడితే బాగుంటుందయ్యా, మీరు నాతో మాట్లాడితే నా బ్రతుకు మార్చబడుతుందయ్యా అని సాగిలు పడితే ఆయన ఆకాశం నుండి నీ నా ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి సమయం కదా మనకు కావాలి, ఇలాంటి క్రమం కదా మనకు కావాలి. క్రమము తప్పి భక్తి చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముండదండి. అది ఎన్ని సంవత్సరాలనే చేయొచ్చు, దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. అయ్యా ఇదిగో ఈ సన్నిధానంలో అయ్యా ఇశ్రాయేలు ప్రజల గురించి భక్తుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. వారు మరి దేవుని వాక్యం, ఆ జనులు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నారు. అయ్యా నేనైతే మీ మాటకు లోబడుతూ ఉన్నాను, మీ మాటకు భయపడుతూ ఉన్నాను, మీ మాటకు నేను విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాను, మీ మాటకు సాగిలు పడుతూ ఉన్నానయ్యా. మీ మాట విని వెంటనే నేను సాగిలు పడి నా రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నానయ్యా. అయ్యా కన్నీళ్ళు విడిచి మీ పాదములు కడిగేంతగా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్న తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన కృప మీకే మహిమ చెల్లిస్తుండే ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఎన్నిక లేని వారు ప్రభువా, ఏ యోగ్యత లేనప్పటికీ అయ్యా మీరు మాకు ఎంతో విలువనిస్తున్నారు, ఎంతో ఆదరణిస్తూ ఉన్నారు. అయ్యా భూమి మీద మేము ఎక్కడికి పరిగెత్తినప్పటికీ మా బ్రతుకులు చక్కదిద్దబడవయ్యా, మా బ్రతుకులు ఆశీర్వదించబడవు, మా బ్రతుకులు కట్టబడవు ప్రభువా. అయ్యా మీరు మాత్రమే దిక్కు ప్రభువా, మీరు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. మా సమయం వచ్చిన